ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పార్లమెంటు నూతన భవనంలోని F101 వసతిలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు అధికారులు. రాత్రికి విజేతను ప్రకటిస్తారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో రాజ్యసభ, లోక్సభ సభ్యులతో ఉన్న ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు పాల్గొంటారు. దీనిలో లోక్సభ నుంచి 542 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 239 మంది సభ్యులు కలిసి మొత్తం 781 మంది ఓటేయనున్నారు. వాస్తవానికి పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. ప్రతి సభ్యుడి ఓటు విలువ 1గా ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో 391 మ్యాజిక్ ఫిగర్. అధికార ఎన్డీఏ కూటమికి 422 మంది ఎంపీల బలం ఉంది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు వైసీపీ మద్దతు ప్రకటించింది. దీంతో వైసీపీకి చెందిన 11 మంది ఎంపీలు మద్దతు ఇస్తుండటంతో మెజార్టీ పెరిగే ఛాన్స్ ఉంది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో విపక్ష ఇండియా కూటమికి 311 మంది ఎంపీల బలం ఉంది. దీనికి తోడు ఇతరులు 45 మంది జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా తమ 10 మంది ఎంపీలు సుదర్శన్ రెడ్డికే ఓటు వేయనున్నారు. इस बात के लिए नित्यानंद जी का बहुत 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 धन्यवाद हम लोग करते हैं। और अभी जिस जीत के बारे में आप लोग पूछ रहे हैं उसमें कहाँ कोई कंफ्यूजन है। 100% से भी ज़्यादा आश्वस्त हैं क्योंकि एनडीए के पक्ष में बहुमत है, तो जीत एनडीए की होगी और उपराष्ट्रपति पद पर एनडीए के उम्मीदवार बैठेंगे। इसमें कहीं कोई कंफ्यूजन नहीं। इससे भी ज्यादा अगर जरूरत आप लोग महसूस कीजिएगा तो इससे भी ज्यादा एकजुटता विधानसभा चुनाव में दिखेगी। उपराष्ट्रपति पद भी जीतेंगे, बिहार भी जीतेंगे। जाइए चलिए। ఉపరాష్ట్రపతి ఎన్నికకు తాము దూరంగా ఉంటున్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో ఆ పార్టీకి చెందిన 4 సభ్యులు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. 7 ఎంపీలు ఉన్న బిజు జనతాదళ్ ఓటింగ్ కు దూరంగా ఉంది. శిరోమణి అకాలీదళ్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ వంటి పార్టీలకు ఒక్కో సభ్యులున్నారు. దీంతో వీరు ఎవరి వైపు ఉంటారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఎన్డీఏకు మెజార్టీ ఉన్నప్పటికీ ఎంపీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. సీక్రెట్ పోలింగ్ జరుగుతుండటంతో క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. దీంతో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ సీనియర్ నాయకుడైన రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో ఆయన పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. అందులో సల్వా జుండుని చట్ట వ్యతిరేకంగా ప్రకటించడం కూడా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పార్లమెంటు నూతన భవనంలోని F101 వసతిలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు అధికారులు. రాత్రికి విజేతను ప్రకటిస్తారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. इस्तेमाली पार्टी है। पहले इस्तेमाल करो फिर बर्बाद करो, पहले इस्तेमाल करो फिर बर्बाद करो। वही हमारे वाइस प्रेसिडेंट जो खोए हुए हैं उनके साथ भी यही हुआ। सर अखिलेश जी, उनके पहले कई सहयोगी थे, उन्होंने आज बहिष्कार कर दिया, जैसे अकाली दल हो गया, बीजेडी हो गया, इसको लेकर क्या आप कहते हैं? अभी भी जीत का नंबर हम लोगों के पक्ष में ही आएगा। ఆరోగ్య కారణాల రీత్యా జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదారు, ఓవర్ టు యూ. స్రవంతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ మొదటి ఓటు ఆయన వేశారు. మొదటగా ఆయనతో పాటు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, ఖమ్మంపాటి రామ్మోహన్ నాయుడు, వీరితో పాటు కింజారపు రామ్మోహన్ నాయుడు, వీరిద్దరు కూడా ప్రధానితో పాటు ఓటింగ్ కేంద్రానికి వెళ్ళారు. ప్రధాని మొదటి ఓటుగా తను ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. తర్వాత ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులు, వారితో పాటు ఎంపీలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తంగా ఎంపీల సంఖ్యాబలం కనుక చూసుకున్నట్లయితే
81 మంది ఎంపీలు లోక్సభ ఇటు రాజ్యసభకు సంబంధించిన సంఖ్యాబలం ఉంది. మెజార్టీ మార్కు 391 మంది ఎవరికైతే ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి గెలుస్తారో. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 5 గంటల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 6 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఈరోజు రాత్రికే గెలుపు ఎవరు గెలిచారో, అభ్యర్థి ఎవరు గెలిచారో అనే దానిపైన ఈరోజే ప్రకటన అనేది కూడా ఉంటుంది. మొత్తంగా 2 కూటములు కూడా, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా బరిలో ఉన్నారు. నిన్నటి వరకు కూటములు ప్రత్యేకంగా మాక్ పోలింగ్లు కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన కీలక నేతలతోటి సమావేశాలు నిర్వహించారు. ఈరోజు పోలింగ్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చర్చించారు. అంతకంటే ముందు ప్రచారం జరిగింది జోరుగా. ఎంపీలందరూ కూడా వైస్ డిసిషన్ తీసుకోవాలంటూ ఓవైపు సుదర్శన్ రెడ్డి పిలుపునిగా, ఇక ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి కీలక నేతలను అలాగే ఎంపీలందరినీ కూడా సిపి రాధాకృష్ణన్ కలిశారు. ఆ తర్వాత 2 కూటములకు సంబంధించి కీలకంగా అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా హాట్ టాపిక్ అయ్యాయి. దానిపైన జడ్జిలు కూడా, రిటైర్డ్ జడ్జిలు కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలింగ్ సంగతి కనుక చూసుకున్నట్లయితే అబ్సల్యూట్ మెజార్టీ ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఉన్నారు. సుమారు 433 మంది సంఖ్యాబలం ఉంది ఎన్డీఏకి సంబంధించి. ఇటు లోక్సభ అలాగే రాజ్యసభకు సంబంధించి ఎంపీలందరూ కూడా సుమారు ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వారందరితో పాటు వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతును అనేది కూడా ప్రకటించింది. వారు వైసీపీకి ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు అనుకూలంగా ఓటు వేస్తామంటూ కూడా ఇప్పటికే వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇండియా కూటమికి సంబంధించి 325 మంది ఎంపీల మద్దతు ఉంది. వారితో పాటు ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విప్ అనేది కూడా ఉండదు. పొలిటికల్ పార్టీస్ విప్ జారీ చేయడానికి ఉండదు. బట్ వారు బలపరుస్తున్నటువంటి అభ్యర్థికి ఓటు వేయాలంటూ మాత్రం సూచించేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. ఒకవేళ క్రాస్ ఓటింగ్ కనుక జరిగినట్లయితే ఆ అభ్యర్థి పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఎంపీలందరూ కూడా వారి స్వేచ్ఛగా వారికి సంబంధించినటువంటి విజ్ఞతతోటి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇరు కూటమిలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఇప్పటికే పిలుపునిచ్చారు. క్రాస్ ఓటింగ్ పైన ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, పార్టీకి కావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కొంత ఎన్డీఏలో అసంతృప్తిగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు క్రాస్ ఓటింగ్కు పాల్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారైతే భావిస్తున్నారు. బట్ రెండు కూటములు కూడా గెలుపు పైన చాలా ధీమాగా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే కొంతమంది కేంద్ర మంత్రులు మాట్లాడుతూ కూడా, కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రులు మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్డీఏ బలపరిచినటువంటి ఎన్డీఏ అభ్యర్థి గెలవబోతున్నారనేటువంటి ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉండడంతో పాటు క్రాస్ ఓటింగ్ జరగకుండా ఇప్పటికే పార్టీలకు సంబంధించిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఉన్నటువంటి కీలక నేతలతో మాట్లాడారు. దాంతోపాటు వరుసగా 2 రోజుల పాటు ప్రధాని మోడీ ఆ కీలక నేతలు ఎంపీలతోటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత పోలింగ్లో అనుసరించాల్సినటువంటి విషయాలపైన కావచ్చు, అలాగే ఓట్లు చెల్లకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వాటిని నివారించేందుకు ఖచ్చితంగా ఓటు వాల్యుబుల్ అయ్యేలాగా అనుకున్నటువంటి అభ్యర్థికి పడేలాగా చూసుకునేందుకు అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేసుకున్నారు. ఓవైపు పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను కూడా పార్టీలు అనౌన్స్ చేశాయంటేనే ఈ ఎన్నికలు ఎంత సీరియస్గా తీసుకున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కౌంటింగ్ సంబంధించి పూర్తిగా ఎలక్షన్ ప్రక్రియ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా వారికి అనుకున్నటువంటి ఎంపీలకు వారికి పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు పడేలాగా అన్ని జాగ్రత్తలు అనేది కూడా తీసుకున్నాయి. ఇక చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు టైం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం వరకే పోలింగ్ అంతా కూడా ముగిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎర్లీ పోలింగ్ ముగిసినప్పటికీ కూడా కౌంటింగ్ అంతా కూడా సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. 6 గంటల నుంచి కౌంటింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫలితాలను కూడా అనౌన్స్ చేస్తారు. ఈరోజే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఎందుకంటే ధన్ఖడ్ రాజీనామాతోటి ఈ ఎన్నిక అనివార్యమైంది. మొదట ఇండియా కూటమి నుంచి అభ్యర్థి ఉంటారా లేదా అనేటువంటి డైలమా కూడా నడిచింది. బట్ ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని ప్రపోజ్ చేయడంతో పాటు వాటికి సంబంధించి ప్రచారాన్ని కూడా చాలా బలంగా చేశారు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఈ ముఖ్య నేతలతో భేటీ అవుతూనే మరోవైపు ఎంపీలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సీటుకు జరుగుతున్నటువంటి పదవికి సంబంధించినటువంటి ఎన్నికగా చూడాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా చూడకూడదంటూ కూడా ఇప్పటికే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పిలుపు ఏ మేరకు పనిచేస్తుంది,
క్రాస్ ఓటింగ్ జరుగుతుందా లేదా అనే దానిపైన సాయంత్రం ఒక స్పష్టత వస్తుంది.